హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈనాడులో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అది దేనికి సంబంధించింది అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించింది. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ హెడ్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ గారిని ఎందుకు వేశారంటే ఆయన మాజీ రాష్ట్రపతి కాకుండా ఆయన అడ్వకేట్ కూడా, సుప్రీంకోర్టు అడ్వకేట్. సో ఆయన్ని కమిటీ హెడ్గా నియమించారు. ఆయన కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి. మనం చూడొచ్చు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అండ్ అమిత్ షా గారు ఉన్నారు. ఈ రిపోర్ట్లో 10 అంశాలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ రిపోర్ట్లో ఉన్నది ఏంటంటే దాదాపు 7 దేశాల్లో అధ్యయనం చేసి అక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, వాళ్ళు ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నారు, అది మనం అడాప్ట్ చేసుకోవచ్చా లేదా అని కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు, దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీకి, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్కి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఇచ్చారు. అలాగే స్వీడన్లో కూడా ఇచ్చారు. అండ్ ఇంక కొన్ని దేశాల్లో కూడా వీళ్ళు అధ్యయనం చేశారు. అదేంటంటే సౌత్ ఆఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్ దేశాల్లో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎలా ఎన్నికలు జరుపుతున్నారు అనేది కూడా అధ్యయనం చేసి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఒక ప్రత్యేక న్యాయ రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవన్నీ తొలగాలంటే ఖచ్చితంగా ఒక సపరేట్ న్యాయ రక్షణ యంత్రాంగం అనేది ఉండాలి. సో దానికోసం అనేది ఒక ఏర్పాటు చేయాలని చెప్పారు. రెండోది ఏంటంటే తొలి దశలో లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. అంటే అసెంబ్లీకి, లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిపించాలని చెప్పారు. అండ్ రెండో దశలో కార్పొరేషన్కి, మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరపాలని చెప్పారు. అండ్ అవి కూడా అసెంబ్లీ అండ్ పార్లమెంట్ జరిగిన 100 రోజుల్లోపే పూర్తి చేయాలి ఆ ఎన్నికలను కూడా ఇచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే లోక్సభ తొలిసారి సమావేశమైన తేదీని అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలని చెప్పారు. ఈ అపాయింటెడ్ డే అనే పదం మీరు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ అయినప్పుడు అపాయింటెడ్ డే అని జూన్ 2వ తేదీ ఉన్నది ఫ్రెండ్స్. మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పటికి కూడా అపాయింటెడ్ డే అంటే జూన్ 2 ఉంటుంది. సో అపాయింటెడ్ డేగా గుర్తించాలని చెప్పారు. అండ్ ఒకవేళ హంగ్ ఏర్పడితే, అంటే హంగ్ అంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 175 స్థానాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 175 స్థానాల్లో ఒక పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 88 స్థానాలు ప్లస్ ఒక స్థానం రావాలి. అలా వస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అలా కాకుండా కొన్ని పార్టీలకి కొన్ని స్థానాలు, ఒక 50 స్థానాలు, ఇంకొక పార్టీకి 50 స్థానాలు, ఇంకొక పార్టీకి ఒక 20 స్థానాలు అలా వచ్చాయంటే మాత్రం ఏర్పాటు చేయడం కుదరదు ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఏదైనా 2 పార్టీ, లార్జెస్ట్ పార్టీ ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీని పిలిచి గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటారు. సో అది వేరే సబ్జెక్ట్ ఫ్రెండ్స్, అది మనం సపరేట్గా మాట్లాడదాం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకుంటే లోక్సభ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 5 ఏళ్ళు మిగిలిపోయిన కాలానికే ఆ సభను కొనసాగించాలని చెప్పారు. ఒకవేళ ఏదైనా లోక్సభకు ఎన్నికలు 3 ఏళ్ళ తర్వాత కానీ, ఒక 4 ఏళ్ళ తర్వాత కానీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆ మిగిలిన టైం అనేది లోక్సభకి పీరియడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక 2 ఏళ్ళు మిగిలిపోతే 2 ఏళ్ళకి, ఒక ఏడాది మిగిలిపోతే ఏడాదికి ఉంటుంది ఫ్రెండ్స్. అలా అని ఇచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే అసెంబ్లీలో రద్దయిన లోక్సభ పదవీ కాలంతో పాటు మిగిలిన కాలానికి అవి కొనసాగాలి. సో లోక్సభలాగే అసెంబ్లీకి కూడా సేమ్ అలాగే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డును కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలని ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పార్లమెంట్కి ఎన్నికల సభ్యులకి, శాసనసభకు ఎన్నికైన సభ్యులకి వేరే ఐడి కార్డులు ఉంటాయి ఫ్రెండ్స్. వేరే ఐడి కార్డులు జారీ చేస్తారు. ఇక అలా కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘంతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డును కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలని చెప్పారు. అండ్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఎలక్షన్ ఫ్రెండ్స్. సో మీరు చూసే ఉంటారు, ఎలక్షన్ నిర్వహించాలంటే దానికి సంబంధించి మెటీరియల్ ఉండాలి, హ్యూమన్ రిసోర్స్ ఉండాలి, అండ్ పోలింగ్ సిబ్బందితో పాటు వీవీప్యాట్లు ఉండాలి, ఈవీఎంలు ఉండాలి. సో ఇవన్నీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, అండ్ మనుషులు ఉండాలి, హ్యూమన్ రిసోర్స్ ఉండాలి. సో మీరు చూస్తుంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు పోలీస్ సిబ్బంది కానీ, టీచర్స్ కానీ, వివిధ రకాల NGOs కానీ అందరూ ఇలా ఎన్నికల విధుల్లో నిర్వహిస్తుంటారు, పాల్గొంటుంటారు. సో దానికి సంబంధించారు ఫ్రెండ్స్ ఇది. సో ఈ జమిలీ ఎన్నికలు జరగాలంటే అన్ని పార్టీల యొక్క ఏకాభిప్రాయం రావాలి. అండ్ పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ రావాలి ఫ్రెండ్స్.
సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అని ఉంటుంది. దీనికి రాజ్యాంగ సవరణ చేయాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి కాబట్టి దీనికి స్పెషల్ మెజారిటీ కావాలి. ప్రస్తుతానికి అయితే ఎన్డీఏకి పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. సో రెండిట్లో కూడా ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేదు ఫ్రెండ్స్. సో స్పెషల్ మెజారిటీ ఉండాలి. అప్పుడే బిల్ పాస్ అవుతుంది, అప్పుడే రాజ్యాంగ సవరణ అవుతుంది, అప్పుడే దాని తర్వాత రాష్ట్రపతి అమలు చేస్తే ఇది అమల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే పార్టీల్లో భిన్నాభిప్రాయం ఉన్నది. 32 పార్టీలు అంగీకారం తెలపగా 15 పార్టీలు దీన్ని వ్యతిరేకించాయి. అండ్ మనం చూసుకుంటే కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు ఫ్రెండ్స్. సో ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించింది. ఒకవేళ అన్ని అడ్డంకులు దాటుకుని వెళ్తే కనుక 2029లో మనం జమిలీ ఎన్నికల్లో ఓటు వేస్తాం ఫ్రెండ్స్. అది జరగాలంటే దాదాపు 6 నుంచి 7 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరగాలి. చాలా ఆర్టికల్స్ని అమెండ్ చేయాలి, చాలా రూల్స్ని మార్చాలి. అవన్నీ మార్చిన తర్వాత జమిలీ ఎన్నికలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఈనాడులో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.